మీరు చేస్తున్న ప్రతి యూపీఐ ట్రాన్సాక్షన్ మీద క్యాష్ బ్యాక్ ఎర్నింగ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇండియాలో ఫాస్ట్‌గా పాపులర్ అవుతున్న ఈ యొక్క కివీ క్రెడిట్ కార్డ్ గురించి క్లియర్‌గా ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడనీకైతే ట్రై అయితే చేయండి. ఈ వీడియోలో కివీ క్రెడిట్ కార్డ్‌లో ఉండే బెనిఫిట్స్ గురించి క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే కివీ క్రెడిట్ కార్డ్‌లో ఉండే చార్జెస్ గురించి కూడా క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడనీకైతే ట్రై అయితే చేయండి. ఈ యొక్క కివీ క్రెడిట్ కార్డ్కి సంబంధించిన అఫీషియల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఎవరికైనా నచ్చితే ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఉందిగా, అక్కడ నుంచి అయితే మీరైతే ఈ యొక్క క్రెడిట్ కార్డ్ని అయితే అప్లై అయితే చేసేసుకోండి. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ముందైతే అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత కేవైసీ ప్రాసెస్ అయితే ఉంటుంది. దాని తర్వాత మీకైతే విర్చువల్ క్రెడిట్ కార్డ్ అయితే ఓపెన్ అవుతుంది. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత మీకైతే ఫిజికల్గా కార్డ్ అనేది అయితే మీ ఇంటికి అయితే వస్తుంది. ఇలా చాలా సింపుల్గా మీరు అయితే ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అయితే ఓపెన్ అనేది చేసేసుకోవచ్చు. ముందుగా ఈ యొక్క కివీ క్రెడిట్ కార్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. కివీ అనేది ఒక ఫిన్టెక్ కంపెనీ. ఇది ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, అలాగే ఎస్ బ్యాంక్, అలాగే పిఎన్బి బ్యాంక్, ఈ 3 బ్యాంక్ యొక్క పార్ట్నర్షిప్ తోటి ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అయితే లాంచ్ అనేది చేశారు. ఇక్కడ నుంచి అయితే మనకైతే ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అయితే ప్రొవైడ్ అనేది చేస్తారు. చాలా ఈజీగా మనైతే ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అనేది అయితే పొందొచ్చు అనమాట. అలాగే ఇది రూపే క్రెడిట్ కార్డ్ కాబట్టి మనం ఈజీగా మన ఫోన్పేకి లింక్ చేసుకొని ఈజీగా మనం అయితే యూపీఐ ట్రాన్సాక్షన్స్ అయితే కంప్లీట్ అనేది చేయొచ్చు. అలా ఇంకా చాలా ఆప్షన్స్ అనేవి అయితే ఉంటాయి. ఈ యొక్క ఆప్షన్స్ అనేది అయితే అన్ని మనకి ఈ వీసా కార్డులో లేదా మాస్టర్ కార్డ్స్లో అయితే ఉండవు కాబట్టి ప్రతి ఒక్కరైతే ఈ యొక్క రూపే క్రెడిట్ కార్డ్ అయితే అప్లై అయితే చేసేసుకో. అలాగే ఇప్పుడైతే ఈ యొక్క క్రెడిట్ కార్డ్ యొక్క బెనిఫిట్స్ గురించి క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. అందులో ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి మనం ఈ యొక్క క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసుకొని పే చేసిన ప్రతి యూపీఐ ట్రాన్సాక్షన్ మీద మనకైతే 1.5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. అంటే మనం ఈ యొక్క క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసుకొని ఒక 20,000 రూపీస్ స్పెండ్ చేస్తే మనకు 1.5% క్యాష్ బ్యాక్ కాబట్టి 300 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇలా సింపుల్గా మనం అయితే ప్రతి మంత్ 300 రూపీస్ కంటే ఎక్కువ అయితే సేవ్ అని అయితే చేసుకోవచ్చు. అదే ఇయర్కి క్యాలిక్యులేట్ చేస్తే మనకు మంత్కి అయితే 300 రూపీస్ అయితే వస్తున్నాయి. దాన్ని ఇంటూ 12 టైమ్స్ చేస్తే మనకైతే 3,600 రూపీస్ అయితే సేవ్ అని అయితే చేసుకోవచ్చు. ఇలా మనమైతే చాలా వరకు అయితే ఈ యొక్క క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి సేవ్ అయితే చేసేసుకోవచ్చు. అలాగే సెకండ్ బెనిఫిట్ వచ్చేసి మనకైతే ఇందులో ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు. ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అనమాట. సో మనం ₹1 కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇందులో మనకి ఎటువంటి జాయినింగ్ ఫీజు అయితే ఉండదు. అలాగే ఎటువంటి యాన్యువల్ ఫీజు అయితే ఉండదు కాబట్టి ఫ్రీగా మనమైతే ఈ యొక్క కార్డ్ని అయితే యూజ్ అయితే చేయొచ్చు. అలాగే థర్డ్ బెనిఫిట్ వచ్చేసి మనం ఇందులో ఫ్యూయల్ మీద కూడా మనం మనీ అయితే సేవ్ అయితే చేసుకోవచ్చు. ఎలా అంటే ఫ్యూయల్ స్టేషన్స్లో మనం పెట్రోల్ లేదా డీజిల్ అయితే కొట్టించుకుంటాం కానీ అప్పుడైతే ఈ యొక్క కార్డ్ని అయితే యూజ్ చేయండి. అక్కడ మీకైతే 1% వరకు సేవ్ అయితే అవుతుంది. లేదంటే మీకైతే 1% వేవ్ ఆఫ్ అయితే అవుతుంది. అంటే మీరు 1% పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇలా మనం ఫ్యూయల్ మీద 1% వరకు సేవ్ అని అయితే చేసుకోవచ్చు. అలాగే ఫోర్త్ బెనిఫిట్ వచ్చేసి మనకి ఇందులో ఈ యొక్క కివీ క్రెడిట్ కార్డ్ అప్రూవ్ అయిన వెంటనే మనకైతే విర్చువల్ కార్డ్ అయితే జనరేట్ అవుతుంది. ఇలా మన యొక్క విర్చువల్ కార్డ్ని డైరెక్ట్ మన ఫోన్పేకి లింక్ చేసుకొని ఈజీగా ఇన్స్టెంట్గా మనమైతే ఫోన్పేకి లింక్ చేసుకొని యూజ్ అయితే చేయొచ్చు. సో మన యొక్క ఫిజికల్ కార్డ్ కోసం వెయిట్ చేయకుండా ఈజీగా మనమైతే విర్చువల్ కార్డ్ని యూజ్ చేసుకొని పేమెంట్స్ అనేది అయితే కంప్లీట్ చేయొచ్చు. అలాగే లాస్ట్ బెనిఫిట్ వచ్చేసి మనకైతే ఇందులో మెంబర్షిప్ అయితే ఉంటుంది. దీంట్లో క్లియర్గా మీకు ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయో క్లియర్గా ఇక్కడ మీకైతే మెన్షన్ చేస్తాను. మీరైతే చెక్ అయితే చేయండి. ఎవరికైతే ఎక్కువ రివార్డ్ పాయింట్స్ లేకపోతే ఎక్కువ డిస్కౌంట్స్ లేకపోతే ఎక్కువ క్యాష్ బ్యాక్ కావాలనుకుంటారో వాళ్ళైతే ఈ యొక్క మెంబర్షిప్ని అయితే తీసుకోండి. అక్కడ నుంచి అయితే మీరైతే ఈ యొక్క ఎక్కువ రివార్డ్ పాయింట్స్ అని అయితే ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఎక్కువ డిస్కౌంట్ అయితే పొందొచ్చు. అలాగే ఎక్కువ క్యాష్ బ్యాక్ కూడా అయితే పొందొచ్చు. ఎలానో క్లియర్గా చెప్తా వినండి. మనకి నార్మల్గా యూపీఐ పేమెంట్స్ మీద 1.5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. మనకు ఒకవేళ మెంబర్షిప్ తీసుకుంటే మనకు అప్ టు 5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇలా మనం అయితే ఎక్కువ క్యాష్ బ్యాక్ అయితే అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. మనకు ఒక 3 టైమ్స్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ అని అయితే వస్తుంది ఒకవేళ మన యొక్క మెంబర్షిప్ తీసుకుంటే. అలాగే ఈ యొక్క బ్యాంక్ పార్ట్నర్ వెబ్సైట్స్లో మీకు అయితే ఎక్కువ డిస్కౌంట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే ఈ యొక్క కార్డ్ ఛార్జెస్ అయితే చూద్దాం. మనకైతే ఇందులో ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు. అంటే మనకు జాయినింగ్ ఫీజు అయితే ఉండదు. అలాగే యాన్యువల్ ఫీజు అయితే ఉండదు. కాకపోతే మనం క్రెడిట్ కార్డ్ బిల్ కరెక్ట్ టైంలో పే చేయకపోతే మనకైతే పెనాల్టీ అయితే పడుతుంది. అలాగే ఇంట్రెస్ట్ కూడా అయితే యాడ్ అవుతుంది కదా. సో ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటాయో కూడా మీకు అయితే చెప్తా వినండి. మనం కరెక్ట్ టైంలో ఈ యొక్క క్రెడిట్ కార్డ్ బిల్ పే చేయకపోతే మనకైతే 3.6% వరకు ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. అంటే ఒక ఇయర్కి క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకైతే 50% కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి సో ఎవరు కూడా క్రెడిట్ కార్డ్ బిల్ని అయితే లేట్ చేయకండి. కరెక్ట్ టైంలో పే చేయండి. మీకు ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు. ఫ్రీగా మీరైతే ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అయితే యూజ్ చేయొచ్చు. ఎట్ లాస్ట్ ఎవరెవరు ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవచ్చో ఇక్కడైతే డిస్ప్లే చేస్తారు చూడండి. అలాగే మీరు ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవాలనుకుని మీకు అయితే 3 months బ్యాంక్ స్టేట్మెంట్ అయితే అవసరం అయితే ఉంటుంది. సో అదైతే అడుగుతారనమాట అప్లికేషన్ ప్రాసెస్లో. సో అది కూడా ఇచ్చేసి మీరైతే ఇందులో కార్డ్ అనేది అయితే అప్లై అయితే చేసేసుకోండి. ఈ యొక్క క్రెడిట్ కార్డ్ యొక్క అఫీషియల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఎవరికైతే ఈ యొక్క క్రెడిట్ కార్డ్ నచ్చిందో కంపల్సరీ ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అయితే అప్లై చేసుకొని లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఉందిగా, అక్కడ నుంచి అయితే అప్లికేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేయండి. దాని తర్వాత మీకు వీడియో కేవైసీ ఉంటుంది. ఆ వీడియో కేవైసీని కూడా కంప్లీట్ చేయండి. ఈజీగా మీకు అయితే క్రెడిట్ కార్డ్ అయితే అప్రూవల్ అయితే వస్తుంది.